ఈరోజు నేను నా లైఫ్లో ఒక గొప్ప ధనంతో కూడుకున్న డిసిషన్ తీసుకున్నా. అదేంటనగా 5 lakhs పెట్టి గేమింగ్ పీసీ కొందామని. వెళ్దాం పదండి. ఇంకా కారు గీరు మొత్తం అన్ని రెడీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక ఏ పీసీ తీసుకుంటున్నాం, ఎంతలో తీసుకుంటున్నాం, ఎలాంటిది తీసుకుంటున్నాం, మన బడ్జెట్ ఎంత, ఇలా మొత్తం అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మేము పీసీ కోసం ముగ్గురమైతే పోతున్నాము. బట్ ఇక్కడ కార్ లేదు, అది వేరే చోట ఉంది. సో అక్కడి దాకా మనం ఈ బైక్ లో వెళ్ళి అక్కడ ఈ బైక్ పార్క్ చేసి ఆ కార్ తీసుకొని చలో హైదరాబాద్. ఏందమ్మా బుద్ధి కన్నా ఏదన్నా దూరుతీవి? బుద్ధి పరిస్థితి ఏంది పరిస్థితి? ఏముంది ఆ పాపని అతనే పట్టుకొని సాగుకొడతారు. తప్పు ఆ పాపది కదా, కొట్టే వాళ్ళని చూడరు. ఫ్రెండ్స్ ఫైనల్లీ కార్ దగ్గరికి వచ్చేసినాం. మా వాళ్ళిద్దరు బైక్ ఆడ పెట్టి కార్ తెచ్చిపోయినారు. నేను అదే పనిగా వెయిట్ చేస్తాను ఆ కార్ వచ్చేప్పుడు కార్ ఎంట్రీని విడుదిద్దామని. అదిగో వచ్చా మా కార్ వచ్చా, సుప్రా BMW XYZ. ముందర సీట్లో కూర్చున్నావు, ముందర సీట్ నాది, ఎన్నికి బా లేస్ ఖాళీ ఉందని వచ్చి దూరినాడు. ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరిన వేరే మాట్లాడికి ఈస్ ఎరిగాడు డ్రైవర్ అంటే డ్రైవర్ కాదు ఇడు మా ఫ్రెండ్ గాడే. అయి చెప్పరా పోయి వాళ్ళ సంఘ నాకు పో చెప్పరా ఇంకోసారి హాయ్ చెప్పరా. హాయ్ చెప్తే మళ్ళీ వీడియో ఎడిటింగ్ లో నువ్వేందో మాట్లాడతావు, నేను హాయ్ చెప్పా చెప్పు. ఫ్రెండ్స్ ఇంక మేము బయలుదేరినాం. మా హైవే డ్రైవర్ బండి తోలుతున్నాడు. పా డ్రైవరు మాడుతున్నాక జాగ్రత్తగా పాపా. వానికి హెవీ లైసెన్స్ ఉంది, నార్మల్ లైసెన్స్ ఉంది, అన్ని లైసెన్స్లు ఉన్నాయి. వాడి ప్రొఫెషనే డ్రైవింగ్. సో మనకు పోయే దాంట్లో ఏం భయం లేదు, దూసుకెళ్ళిపోవడమే. నువ్వు పక్కన పో వెనకాల మా బండి వస్తుంది. అట్టకోతాడు అంకులు చూసాడున్నాడే. ఆయన ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో పిల్లాడి తీసుకుంటాడు. మేము అట్లనే చక్కగా పోతా ఉంటే ఆకలి వేసింది. దొర డాబా అంటే దిగుతాన్నాము. దిగేసి కడుపు నిండా మెక్కేసి మళ్ళా పోదాం. ఇట్లా ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఏం తీసుకుంటావు? రారా నా బట్ట ఫేస్బుక్ లో పెట్టాను కానీ అది వస్తానండి కూర్చున్నా కూడా కూపుకుంటా. ఏనా మంచి సెల్ఫీ దిల్లా పిలిచింది బొంగులే పోయి పదిందాము. బా సెల్ఫీ కావాలండి ఇంటికి సెల్ఫీ. ఫైనల్లీ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసినాము. ప్రిపేర్ అవుతున్నారు. మచ్చాగడుతుడు చెప్తానండి ఏం దింగరాలని తిండిపోతున్నా కూడా ఇస్తానులే రోజు తట్టుకో. బ్లాగ్ లో కానీ నేను తిండిపోతు బుద్ధి చూపిస్తావేందిరా. ఇంక మొత్తానికి కడుపు నిండా కూడి తిని మళ్ళీ కార్లో కూర్చున్నాం పోదామని. చూడవా ఇప్పుడు నువ్వు సన్న కింద పోద్దు, టైం లేదు మనకు, పార్టీకి వెళ్ళిపోవాలా. సో ఈయన కొడుకుంది పంది మెక్కినట్టు మెక్కి పంది పనుకున్నట్టు పనుకుంటున్నాడు. దావు చూడకుండా దావు చూడు. ఫ్రెండ్స్ ఇంకా మేము హైదరాబాద్ దగ్గరికి వచ్చేసినాము. అమ్మ ఓయో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఫైనల్లీ స్టోర్కి వచ్చేసినాం. దీని పేరు విశాల్ కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనకు తెలిసిన ఒక ఆయన ఉంటే ఆయన ఫోన్ చేసిన ఆయన కలిసినాడు. పీసీ బిల్డ్ చేసి అతనితో మాట్లాడిస్తున్నాడు. మొత్తం మనకి ఏం కావాలో కాంపోనెంట్స్ అన్ని చెప్పేసినాము. వాళ్ళు ఇక్కడ లేవు, అవి గోడంలో ఉన్నాయి, తెప్పిస్తాం, అందరికి వెయిట్ చేయండి అన్నారు. సో అంతవరకు మనం స్టోర్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. విడితీరా ఉంగమ్మ అంటే గేమ్ ఆడుతున్నాడు బాటగాడు. ఎందుకురా నీకు ఫ్రీ ఫైర్ గ్లోబల్ అట్టేలో తెలియదు నా కొడుకువి. ఫ్రెండ్స్ మన పీసీ బిల్డ్ చేయడానికి ఇంకా టైం పడుతుందంట. బికాస్ మనకంటే ముందు ఒక వ్యక్తి వచ్చాడంటే బిల్డ్ చేయించుకోవడానికి. సో అతను అయిపోయాక మళ్ళీ మనం చేస్తారు. అంతవరకు మనం ఖాళీగా ఉండడం ఎందుకని కాసేపు ఫ్రీ ఫైర్, కాసేపు కార్ రేస్, కాసేపు ముడుగుడు, మొత్తం ఇక్కడ అన్ని ఆటలాడి ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఆ తర్వాత ఇంకా మనకు పీసీ బిల్డ్ చేసి అయినా వచ్చి చెప్పాడు, మీ పీసీ బిల్డ్ కాబోతుంది రండి బాబు అని. మేము వెళ్తున్నాం. మన పీసీకి సంబంధించిన మదర్ బోర్డ్ యొక్క స్క్రీన్లు అయితే పీకాడు, ఓపెన్ చేస్తున్నాడు. నల్లగా నేను అట్లా ప్రాసెసర్ బ్లూ కలర్ లో. అవునా?
దిస్ ఇస్ అవర్ క్యాబినెట్ బ్లాక్ కలర్ది. ఎటుందో కామెంట్ చేయండి. దీంట్లోకి ఆ మిగతా సర్వర్లన్నీ ఇన్స్టాల్ చేస్తారు. అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ బాక్స్ మొత్తాన్ని CPU అంటారు. ఇప్పుడు మనం మన CPUలోకి ఇన్స్టాల్ చేయడానికి మనం ఎంచుకున్న కాంపోనెంట్స్ ఏమంటే ఫస్ట్ ప్రాసెసర్ i9 Zen, సెకండ్ మదర్ బోర్డ్ Rockstrix Z790F, థర్డ్ పవర్ సప్లై MWE Gold V2 1050, ఫోర్త్ గ్రాఫిక్ కార్డ్ Gigabyte 4080 సూపర్, ఫిఫ్త్ ఈ కార్సైర్ బ్రాండ్ కూలర్. నెక్స్ట్ ఇంకా 6th 7th 8th 9th 10th 11th అవి మొత్తం ఈ సైడ్కి ఉన్నాయి చూడండి. SSD, ర్యామ్, రోమ్, క్యాబినెట్ అన్నీ. యాక్చువల్లీ నాకు వీటి మీద ఏమాత్రం అవగాహన లేదు. ఈ సెలెక్షన్ మొత్తం ఎంబీజీ రాకేష్ బ్రోది. ఆయనకి నన్ను జస్ట్ బడ్జెట్ చెప్పిన ఇంతలో తీసుకుందాం బ్రో అని. ఇంకా ఆయనే మొత్తం సెలెక్ట్ చేశాడు మంచి మంచివి. CPU దగ్గర నుంచి మానిటర్, కీబోర్డు, మౌస్ వరకు చాలా మంచిగా హెల్ప్ చేసినాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ బ్రో, కరెక్ట్ టైంలో మంచి గైడెన్స్ ఇచ్చినందుకు. ఫైనల్లీ మన క్యాబినెట్లకి మనం ఎంచుకున్న కాంపోనెంట్స్ మొత్తం అసెంబుల్ చేసి CPU ఆన్ చేసి మనకు చూపించారు. దిస్ ఈస్ అవర్ CPU. ఎట్టుందో కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. దీన్ని ఇంకా సంఖలో పెట్టుకుని ఎత్తకపోవడమే, బట్ మేము అలా చేయలే. బికాస్ మా మచ్చాగానికి ఎప్పటి నుంచో చార్మినార్ చూడాలని ఆశ. పైగా అది డే టైం కంటే నైట్ టైమే బాగా కనపడుతుందంట. అందుకే మేము మా CPUని ఈరోజు ఇక్కడే పెట్టేసి మేము ముగ్గురం ఎక్కడైనా బయట లాడ్జ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి చార్మినార్ చూసేకి వెళ్తాం. మీకు చూపిస్తాం చూడండి. hours later. మమ్మీ, నేను చార్మినార్ దగ్గర ఉన్నానే, నువ్వు టెన్షన్ ఏం పడకు, నేను టైంకి తింటా. ఒరే ఇది ఆడ చూసినారు నేను సేమ్ ఇట్లనే అంటాడు ఎవడు. ఇన్స్టాగ్రామ్ లో చూసింటావులే, నేను అది చూసి అరిసింది. ఏందిరా మధ్య టైం 12 అవుతున్నా ఇంకా ఇంతమంది ఉన్నారేడా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చార్మినార్. అవురట్టగానే ఉంది. ఫ్రెండ్స్ చూడండి, మీకు కానీ చూపిస్తా. మీరు చాలా మందికి చూడాలని ఆశ ఉంటుంది, బట్ అందరూ వచ్చి చూడలేరు కదా. సో ఇలా అయినా చూసి ఆనందించండి. దిస్ ఇస్ చార్మినార్ టాప్ టు బాటమ్. దీని తల్లి మిల్ల మెరుస్తుంది. బాగా చూడండి, మీ తనివి తీరా. నేను కింద అమ్మాయిలు చూసుకుంటా ఉంటా. దీని తల్లి ఏముండరు ఫ్రెండ్స్ అమ్మాయిలు ఈ టైంలో గానీ. కలర్ పుల్ల సిలక నీతో కలరపు అంటే దిగుతా. లేవుడా చాలు ఇంకా చూసింది పదాంపా. కాళ్ళు లాగేస్తున్నాయి, పొద్దునే కాలంటే వద్దాం. పాపా పోదాం. నాగా నోపిక లేదు, ఒళ్ళంతా ఊనమైపోయింది ఈరోజు. బాయ్ చార్మినార్, పొద్దున్నే కలుద్దాం. One day later. Good morning, Hyderabad. ఫ్రెండ్స్ పొద్దున్నే 11 o'clock లేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి CPU తీసుకునే పోదాం అనుకుంటున్నాం. మా వెనకలే మెట్రో ఉంది చూడండి. మెట్రో వచ్చేసి రైలు కానీ పోతుంది. సో ఇప్పుడు మనకు ఆ రైలుతో పని లేదు. రూమ్ చెక్అవుట్ చేసి చక్కగా CPU దగ్గరికి పోయి CPU తీసుకొని వచ్చిన దారి తిరిగి వెళ్ళిపోదాం. A few moments later. దిస్ ఈస్ అవర్ CPU. ఆల్రెడీ అప్పుడే కొన్ని బండ్లు పెట్టేసినారు అట్టపెట్లు. ఇంకా మెయిన్ CPU ఒకటి ఉంది. ఈ CPU ఒకటి పెట్టించుకొని మీకు డబ్బులు కట్టేసినా, మీకు మాకు సంబంధం లేదు. నైట్ ఏమైనా మార్పులు చేయలే కదా మేము లేమని చేసిండర్లే, పెద్ద కంపెనీ కాబట్టి. బాయనా ఇంకో పోయిద్దాము. రేపు పాటలు పెట్టరా ఉండి లేకపోతే ఇప్పుడే వద్దు. మా సబ్స్క్రైబర్లో కూడా చెప్పాలా. ఫ్రెండ్స్ నేను చార్మినార్ దగ్గరికి నైట్ ఒక్కటే కాదు పగులు కూడా పోయినాం. అండ్ అలాగే మూసి నది దగ్గరికి పోయినాం. అండ్ అలాగే బావాచి బిర్యానీ తినే కూడా పోయినాం. అండ్ అలాగే ఇంకా చాలా తుత్తర పనులు చేసినాం. అవన్నీ రికార్డ్ చేసినాం, బట్ ఈ వ్లాగ్లో పెట్టట్లే. బికాస్ ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా. ఎక్కువ లెంత్ అయితే బాగుంటుందనే ఒక చిన్న డౌట్తో. ఒకవేళ మీకు కావాలని చెప్పండి, వాటిని షార్ట్స్ రూపంలో కన్వర్ట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా బెటర్ బాపాట్లో. బాస్ అన్నాక వరా అయిపోయి బండి మీద ఎంతో రాసుంది చూడు తమ్ముడు. నీ ఏడిపోయి నా ఎదుగుదల. వా 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 వాటే కొటేషన్. నీ కొటేషన్కి నేను గులాం అయిపోయా. పాప ఇంకా స్పీడ్ దుక్కు ఎంతసేపు చూస్తావు అన్న కొటేషనే. ఇంటికి బలం లేదా నీకు? స్టాప్. చేంజ్ ద BGM. hours later. ఫ్రెండ్స్ 6 గంటల జర్నీ తర్వాత మేము మా స్వగృహానికి చేరుకున్నాము. మావాడు సామాన్లు లోపల పెడుతున్నాడు. నేను బయట బడాయి పడుకుంటా వ్లాగ్ తిత్తంట. వానికి కానీ కోపం వచ్చిందనుకో ఖచ్చితంగా తిడతాడు. తేవోయి లోపలికి నువ్వుగానని. కాబట్టి మనం వాడు తిట్టక ముందే వ్లాగ్ ఆపేసి సరుకులు లోపలేద్దాం. మీతో పొద్దున్నే మాడతా. గుడ్ నైట్ టు ఆల్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్.